హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. క్రాంతిని ఢిల్లీకి పంపించి రఘురాం నోరు శాశ్వతంగా మూయించాలని ప్లాన్ వేస్తుంది శాలిని. కాని క్రాంతి బర్త్డే అని చెప్పి శాలిని ప్లాన్ను ఫెయిల్ అయ్యేలా చేస్తాడు రఘురాం. మావయ్య పాత స్థితికి రావాలని డాక్టర్తో కాల్ మాట్లాడుతుంది శాలిని. ఆ మాటలు క్రాంతి వింటాడు. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. రాజ్తో శృతి మాట్లాడ్డం, హగ్ చేసుకోవడం రఘురాం చూస్తాడు. రాజ్ వెళ్ళిపోతాడు. శృతి అని గట్టిగా అరిచిన రఘురాం బావా అంటే ప్రాణమని చెప్పి బాయ్ఫ్రెండ్తో తిరుగుతావా, ఇంట్లోకి రాని సంగతి చెబుతాను అని అంటాడు. భయంతో శృతి వస్తుంది. మొత్తం చూసేశాను అంటూ కామాక్షి, శ్యామలలు తోసేసి మరీ శృతి దగ్గరికి కోపంగా వెళ్తాడు రఘురాం. నేలపై ఫ్లవర్ వాజ్ కిందపడిన సౌండ్ విని ఆగిపోతాడు. ఏం చూశారు అని వచ్చి జగదీశ్వరి అడుగుతుంది. మర్చిపోయాను అని రఘురాం అంటాడు. అన్నయ్య శృతివైపు పరిగెత్తాడు. ఏమైనా చెప్పాలనుకున్నాడా అని శ్యామలంటుంది. శృతి, నువ్వు బైక్పై వచ్చావుగా, అతనెవరు అని రఘురాం అంటాడు. బుక్ చేసుకున్నాను, అతను డ్రైవర్ అని శృతి కవర్ చేస్తుంది. మరోవైపు విరాట్ క్రాంతిని ఎలా విడగొట్టాలా అని ఆలోచిస్తుంది శాలిని. క్రాంతి వస్తాడు. వాళ్లతో నాన్నకోసం చనువుగా నటించడం కష్టంగా ఉందంటాడు. 2 రోజులు బయటకు వెళ్దామని క్రాంతి అంటాడు. తప్పించుకోడానికే వెళ్లారని నిందిస్తారు. వద్దని శాలిని అంటుంది. డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్కి కావలసిన మెటీరియల్ కోసం ఢిల్లీకి వెళ్లాలన్నావుగా, ఇప్పుడే వెళ్ళు అని శాలిని అంటుంది. దాంతో క్రాంతి సరే అంటాడు. నువ్వు ఇంట్లో లేని టైంలో మావయ్య నోరు శాశ్వతంగా మూతపడేలా చేసి అది చంద్రుపై తోసేస్తాను అని శాలిని కొత్త స్కెచ్ వేస్తుంది. మరోవైపు సౌండ్ రాగానే రఘురాం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడని కనిపెడుతుంది చంద్రకళ. ఇంతలో క్రాంతి లగేజ్తో వచ్చి ఢిల్లీకి వెళ్తున్నాను అని అంటాడు. క్రాంతికి ఇంట్లో ఉండాలనిపించట్లేదట, మనశ్శాంతి కోసం వెళ్తానంటున్నాడని శాలిని అంటుంది. నాన్నకోసమే ఇంట్లోంచి వెళ్తున్నా అని క్రాంతి అంటాడు. ఇంతలో రఘురాం వచ్చి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదంటాడు. బర్త్డే రోజు ఇంట్లో ఉండకుండా ఢిల్లీకి వెళ్తానంటావేంటి? ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటావు? రేపు అంతా సెలబ్రేట్ చేసుకుందాం, ఎప్పటిలా గ్రాండ్గా చేయాలని రఘురాం అంటాడు. ఏరా విరాట్, మాట్లాడవు అని రఘురాం అంటాడు. మీ భార్య కడుపుతో ఉంది, మీ బర్త్డే, నాన్న ఆరోగ్యంగా కోలుకున్నారు, ఇంతకంటే సంతోషమేముంది అని విరాట్ అంటాడు. దాంతో క్రాంతి ఢిల్లీకి వెళ్ళడు. అలా శాలిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఏం చేస్తారో తెలీదు. అంతా సంతోషంగా బర్త్డే జరగాలని రఘురాం డిమాండ్ చేస్తాడు. సరేనని జగదీశ్వరి అంటుంది. ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోరా అని విరాట్ను బ్రతిమలాడుకుంటుంది జగదీశ్వరి. పరిస్థితులను బట్టి వాడికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది, కానీ వాడిమీద నాకు ఎలాంటి కోపం లేదు అని బంధాల గురించి చెబుతాడు విరాట్. పాల గ్లాస్తో చంద్రకళ వెళ్తుంటే శ్యామల ఆపుతుంది. కామాక్షి అవమానిస్తుంది. చంద్రకళను శ్యామల తిడుతుంది. అది విన్న రఘురాం నా కూతుర్ని అంత అంటావా అని శ్యామలపై కోప్పడతాడు. మావయ్య, నేను మీ కోడల్ని అని చంద్రకళ అంటుంది. కోడలివైతే ఏంటి, కూతురుతో సమానమేగా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే అడ్డుపడతారా అని జగదీశ్వర్తో చేసిన రొమాన్స్ గురించి చెబుతాడు. దానికి ఇబ్బంది పడిన శ్యామల, వాళ్ళు ఇంట్లో పనులు చెయ్యాలిగా, మీరు ఖాళీగానే ఉన్నారుగా, నీకు పెళ్లి కాలేదు, దానికైనా లాభం లేదు, మీకు లేని సంతోషం తనకు దక్కుతుందని కుళ్ళుకుంటున్నారా ఏంటి అని వార్నింగ్ ఇస్తాడు రఘురాం. దాంతో శ్యామలకు పని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రకళ. గదిలో ముద్దు గురించి చంద్ర, విరాట్ రొమాంటిక్గా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం క్రాంతి బర్త్డేకి ఫస్ట్ విష్ చేయడం గురించి విరాట్ చెబుతాడు. మరోవైపు రఘురాంను పాత స్థితిలోకి తీసుకువెళ్లడానికి ఏం చేయాలో చెప్పండి అని డాక్టర్తో శాలిని మాట్లాడుతుంది. ఆ మాటలు క్రాంతి వింటాడు. కోపంతో చూస్తాడు. అది చూసి శాలిని షాక్ అవుతుంది. బర్త్డే నాడే భార్య నిజస్వరూపం తెలుసుకుంటాడు క్రాంతి. ఇంకా రేపటి స్టోరీ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.